బ్రేకింగ్ చూస్తున్నాం. సికింద్రాబాద్ రాంగోపాల్పేట పరిధిలోని డెక్కన్ నైట్ వేర్ స్పోర్ట్స్ స్టోర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు పక్కనే ఉన్న ఇతర భవనాలకు కూడా వ్యాపించాయి. ఘటనా స్థలంలో దట్టమైన పొగ అలుముకుంది. ఈ స్పోర్ట్స్ మాల్లో ఓసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక దళ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఈ అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని వెల్లడించారు. పోలీసులు, రెవెన్యూ అధికారుల సమన్వయంతో సహాయక చర్యలో పాల్గొంటున్నారని, ఇప్పటికే పలువురిని కాపాడారని తెలిపారు. మరో ఇద్దరిని కాపాడాల్సి ఉందని అన్నారు. వారి ఫోన్ల నుంచి స్పందన రావడం లేదని వివరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్. సికింద్రాబాద్ రాంగోపాల్పేటలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో ఇప్పటికీ మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం అగ్నిమాపక సిబ్బంది చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ మంటలు ఆరట్లేదు. స్థానికంగా ఉన్నటువంటి నేతలు అక్కడ సరౌండింగ్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉరుకుల పరుగులుగా బయటకు వచ్చిన పరిస్థితి కనబడతా ఉన్నాయి. 6 ఫ్లోర్లకు మంటలు చెలరేయడంతో మంటలు ఆర్పేందుకు ఎంత ప్రయత్నం చేసేటప్పటికీ 10 ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మంటలు ఆరట్లేదంటూ కూడా అక్కడ రెస్క్యూ టీం చెప్తున్నారు. ఇప్పటికే రెస్క్యూ టీం ఇద్దరిని రెస్క్యూ చేసినప్పటికీ మరొక ఇద్దరిని కూడా రెస్క్యూ చేయాల్సి ఉంది అంటూ కూడా చెప్తున్నారు. వారి ఫోన్ల నుంచి ఎటువంటి స్పందన రావట్లేదు. దాంతో పాటుగా ఫైర్ అనేది ఎక్కువ శాతం ఉండడం వల్ల పొగ మొత్తం కూడా బయటికి వీస్తున్న నేపథ్యంలోనే అక్కడ వారిని కాపాడేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొంత ఇబ్బంది అవుతుందంటూ కూడా చెప్తున్నారు. స్థానికంగా సమాచారం అందుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పటికే ప్రమాద ఘటనకు చేరుకున్నారు. అక్కడ పర్యవేక్షిస్తున్నారు. దాంతో పాటుగా ఉన్నత అధికారులతో చర్చించి వారిద్దరిని కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. కొంతసేపటి క్రితమే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేతలందరూ కూడా వస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ప్రధానంగా ఈ మంటలకు సంబంధించి 6వ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఒక బట్టల షాప్ లో మంటలు వ్యాపించడంతో అందులో ఉన్నటువంటి బట్టలన్నీ కూడా కొంత డ్యామేజ్ కావడంతో అందులో మంటలు మరింత రెచ్చిపోయినట్టుగా తెలుస్తుంది. మంటలు మరింతగా కూడా బయటికి ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే వారిని మరొక ఇద్దరిని రెస్క్యూ చేయాల్సింది. అయితే వారి కోసము ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా వాళ్ళు ఏ ఫ్లోర్ లో చిక్కుకున్నారు, దాంతో పాటుగా వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా రెక్టిఫై చేయలేని పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సుమారుగా ఉదయం 10 గంటల నుంచి కొనసాగుతున్నటువంటి రెస్క్యూ ఇంకా కొనసాగుతూనే ఉంది. మంటలు చెలరేగే కొద్ది కూడా ఆపేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అదుపులోకి రావట్లేదంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఉన్నతాధికారులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ఎన్ని ఫైర్ ఇంజిన్స్ తీసుకొచ్చినప్పటికీ కూడా మంటల్లో లోపల నుంచి వచ్చేటువంటి పొగలు బయటికి రావడంతో కొంత ఇబ్బందికరంగా వాతావరణం మారింది అంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నాయి. సంపత్. ఓకే ప్రణయ్, అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బాధితులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి హామీలు ఇచ్చారు? వరకు అందులో ఉన్నటువంటి 6 ఫ్లోర్లకు సంబంధించి ఏ షాప్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన డ్యామేజ్ ఎంతవరకు జరిగింది, అసలు పూర్తి వివరాలను సేకరించిన తర్వాత ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా కూడా ప్రకటిస్తామంటూ కూడా తలసాని చెప్పడం జరిగింది. వాళ్ళిద్దరిని కూడా రెస్క్యూ చేసి బయటకు తీసుకొచ్చిన కూడా చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. థ్యాంక్ యూ ప్రణయ్. మరి మన ఫైర్ సర్వీసెస్ వాళ్ళు ఆ వాటర్ ట్రాన్స్ఫర్ జరుగుతున్న చూసుకుంటున్నారు. బట్ అయినా ఒకటి ఆ పొగలు మంటలు ఒకటి వాళ్ళని అడిగితే ఏంటంటే ఎక్కువ పొరుగు అంటే ఈ బిల్డింగ్ కానీ పక్క బిల్డింగ్ లో కానీ ఎఫెక్ట్ కావడానికి అవకాశం అయితే కూడా లేదు. బట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ లో ఒక 2-3 అవర్స్ అంత క్లియర్ అయిపోతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ లేదు. అందరూ లక్కీగా సేవ్ అయిపోతుంది. దాని మూలంలో హాస్పిటల్లో ఉన్నాడు. మిగిలిన పనిచేసిన లేబర్ సేవ్ అయిపోతుంది. ఒక 4 పైన ఉన్నారు అని అంటే వాళ్ళని కూడా మీ కన్నును బట్టే లాడర్ల ద్వారా తీసుకుని సేవ్ చేస్తుంది. ఇంకా 2 లోపల ఉన్నారనేటువంటి అనుమానం అయితే ఉంది. బట్ అది కూడా ట్రీట్ చేస్తుంది. బట్ ఏదేమైనా అన్ఫార్చునేట్ ఇటువంటి ఇన్సిడెంట్ జరగడం చాలా బాధాకరమైన మరి మన ఫైర్ సర్వీసెస్ వాళ్ళు ఆ వాటర్ ట్రాన్స్ఫర్ జరుగుతున్న చూసుకుంటున్నారు. బట్ అయినా ఒకటి ఆ పొగలు మంటలు ఒకటి వాళ్ళని అడిగితే ఏంటంటే ఎక్కువ పొరుగు అంటే ఈ బిల్డింగ్ కానీ పక్క బిల్డింగ్ లో కానీ ఎఫెక్ట్ కావడానికి అవకాశం అయితే కూడా లేదు. బట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ లో ఒక 2-3 అవర్స్ అంత క్లియర్ అయిపోతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ లేదు. అందరూ లక్కీగా సేవ్ అయిపోతుంది. దాని మూలంలో హాస్పిటల్లో ఉన్నాడు. మిగిలిన పనిచేసిన లేబర్ సేవ్ అయిపోతుంది. ఒక 4 పైన ఉన్నారు అని అంటే వాళ్ళని కూడా మీ కన్నును బట్టే లాడర్ల ద్వారా తీసుకుని సేవ్ చేస్తుంది. ఇంకా 2 లోపల ఉన్నారనేటువంటి అనుమానం అయితే ఉంది. బట్ అది కూడా ట్రీట్ చేస్తుంది. బట్ ఏదేమైనా అన్ఫార్చునేట్ ఇటువంటి ఇన్సిడెంట్ జరగడం చాలా బాధాకరమైన. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ రాంగోపాల్పేట పరిధిలోని డెక్కన్ నైట్ వేర్ స్పోర్ట్స్ స్టోర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
మంటలు పక్కనే ఉన్న ఇతర భవనాలకు కూడా వ్యాపించాయి. ఘటనా స్థలంలో దట్టమైన పొగ అలుముకుంది. ఈ స్పోర్ట్స్ మాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక దళ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఈ అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని వెల్లడించారు. పోలీసులు, రెవెన్యూ అధికారుల సమన్వయంతో సహాయక చర్యలో పాల్గొంటారని, ఇప్పటికే పలువురిని కాపాడారని తెలిపారు. మరో ఇద్దరిని కాపాడాల్సి ఉందని అన్నారు. వారి ఫోన్ల నుంచి ఎలాంటి స్పందన రావడం లేదని వివరించారు. ఏం బాగుంటుంది, అది చెక్క కొడుతుంది. ఏం బాగుంటుంది, అది చెక్క కొడుతుంది. ఏం బాగుంటుంది, అది చెక్క కొడుతుంది. ఏం బాగుంటుంది, అది చెక్క కొడుతుంది.
నిర్మల్ జిల్లా మున్సిపల్ ఉద్యోగార్థుల వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ నేతలు కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరారు. దీంతో జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. జిల్లా కలెక్టరేట్కు చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే చేపల మార్కెట్ లో మొత్తం ఇష్టమైన రాజకీయంగా నడుస్తున్నారు. మున్సిపాల్లో ఏదైతే ఇంత ముందు విద్యార్థి అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే చేపల మార్కెట్ లో మొత్తం ఇష్టమైన రాజకీయంగా నడుస్తున్నారు. తెలంగాణలో జరిగే అభివృద్ధి కనబడక కళ్ళు ఉండి కబోదులుగా ఉండి బండి సంజయ్ రేవంత్ రెడ్డి మారారని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాద్ జిల్లా కేంద్రంలోని గుమ్మనూరులో కంటి వెలుగును ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగులో బండి సంజయ్ రేవంత్ రెడ్డి కంటి పరీక్షలు చేసుకోవాలన్నారు. అప్పుడైనా బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కనపడతాయని సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. అలాగే మారుమూల గిరిజన ప్రాంతాల్లో లంబాడి తండల్లో కోయగూడల్లో కూడా అవసరమైతే అన్ని హ్యాబిటేషన్లో వాటిని తీసుకెళ్లి అందరూ ఉపయోగించుకునే అవకాశం వెసులుబాటు కలిగి నేను కోరడం జరిగింది. అధికారులు కూడా దీన్ని ఒప్పుకున్నారు. నేను ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని విమర్శించే వాళ్ళకు కూడా అధికారులకు చెప్తా ఉన్నాను, కళ్ళుండి చూడలేని కబోదులకు కూడా ఈ పరీక్షలు చేయించండి. వాళ్ళు ఈ రాష్ట్రంలో అమలు అవుతున్నాయి, వేరే రాష్ట్రాల నాయకులకు కనిపిస్తున్నాయి. ఇక్కడ వాళ్లకు కొంతమంది మూర్ఖులు, కొంతమంది మరి గుడ్డి వాళ్లకు కనపడట్లేదు. వాళ్ళకు కూడా ఈ పరీక్షలు చేయిస్తే మంచిది. నిన్న మరి పంజాబ్ సీఎం గారు అన్నారు, ఖమ్మంలో ఉండే జనాభా చూడాలి అని మాకు కూడా ఏదైనా కళ్ళద్దాలు ఇస్తే బాగుండు, కంటి నిన్న చూద్దాం. అలాగే బీజేపీ బండి సంజయ్ కు రేవంత్ రెడ్డి కూడా ఈ కళ్ళద్దాలు ఇస్తే బాగుంటది, ఈ పరీక్షలు చేయిస్తే బాగుంటదని నేను భావిస్తున్నాను. అలాగే మారుమూల గిరిజన ప్రాంతాల్లో లంబాడి తండల్లో కోయగూడల్లో కూడా